హలో పీపుల్, వెల్కమ్ విత్ మీ టు షాపింగ్. అది గ్రాసరీ షాపింగ్. మా వాడికి కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. చూడండి, అప్పుడే కూర్చొని డ్రైవ్ చేస్తాను అంటున్నాడు. వాళ్ళ పప్ప వెనక కూర్చున్నాడు. చూడండి, వెనకాలకి వెళ్ళి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఏదో ఒక ఫైట్ చేస్తూనే ఉంటారు వెనకాల కూర్చొని. సో స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూడండి, వెదర్ ఎంత ఎండగా ఉందో, ప్లెజెంట్గా ఉందో. చూడండి, వచ్చేసాము స్మార్ట్ బజార్. ముందు పార్కింగ్ మొత్తం ఫిల్ చేసేసాడు వాడు. చూడండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒకటి. మా వాడు చూడు ఎన్నో రోజుల తర్వాత వచ్చి కలిసామన్నట్టు హగ్ చేసుకుంటున్నాడు. వాడిని చూసి మా పాప జెలస్ ఫీల్ అవుతుంది. సో వెళ్తున్నాము. కార్ పార్క్ చేసి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, అంత పార్క్ ఫిల్ చేశాడు. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఫుల్ స్టాక్తో నింపేశాడు. అసలుకి ట్రాలీస్ కూడా మూవ్ అయ్యేటట్లేవు. అంత ఫుల్ చేసేసాడు, మొత్తం ఫుల్ చేసేసాడు సామాన్లతోటి. సో మేము ఓన్లీ ఎంఆర్పీకి సంబంధించినవే తీసుకుంటాం. మళ్ళీ టాయిలెటరీస్, వాషింగ్వి అట్లాంటివే ప్రిఫర్ చేస్తాం ఇక్కడ. ఇంకా పప్పులు అవన్నీ సపరేట్ కిరాణా స్టోర్. మా పాపకి ఇష్టమని చూడండి, లోట చాకోపై తనకి ఇష్టం అని చెప్పి తెచ్చేసుకుంటుంది. వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు లేనప్పుడు వెళ్దామని నేను అనుకుంటాను. అప్పుడు మా హస్బెండ్ వీకెండ్ ఫీల్ ఉంటారు. సో వీళ్ళని తీసుకురాక తప్పదు. వీళ్ళేమో నింపేస్తూ ఉంటారు బిస్కెట్లు, చాక్లెట్లు అని చెప్పి. ఎంత అవాయిడ్ చేసినా ఏదో ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. చూడండి చూడండి, బాల్ పట్టేసుకుంది. కావాలి నాకు బాల్, నేను ఆడుకుంటానని చెప్పి. సరే కుదరలేదు, ఇంకా వేసుకున్నాం. అక్కడ ట్రాలీ కూడా మూవ్ అయ్యే పొజిషన్ లేదు. చూడండి, ఇంకా తర్వాత నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయని చెప్పి పిల్లలు అంటే ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం. మా హస్బెండ్ బిల్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు లైన్లో. అక్కడ కొంచెంగా వెదర్ చేంజ్ అయిపోయింది. వెనకాల బిల్డింగ్ మాది అవుతుంది. ఇంతలోపే ఫుల్ వర్షం. అసలుకి ఎంత వర్షం అంటే అసలుకి ఒక 10 minutesలో ఫుల్ వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎంత వర్షం అంటే చూడండి, ప్యాక్ చేసుకొని మళ్ళీ ట్రాలీలో పెట్టుకొని తీసుకొచ్చాము. మళ్ళీ ఇంటికి వచ్చేసి నార్మల్ వెదర్ ఉంది. ఓకే, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్.